హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయంత్రం టీ టైంలో కానీ, సాంబార్ అన్నంతో కానీ, పప్పన్నంతో కానీ ఎంతో రుచిగా ఉండే కేటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా క్రిస్పీగా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 1/2 కిలో క్యాబేజీని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. క్యాబేజీ కట్ చేసుకునేటప్పుడు మధ్యలో దుంపలా ఉంటుంది కదా, వాటిని తీసేసి ఇలా క్యాబేజీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని ఇవన్నీ క్యాబేజీలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న క్యాబేజీలో 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, అలాగే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని నీళ్ళేమీ వేయకుండా ముందు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా ఏం పర్లేదు. ఇలా కలుపుకున్న కొద్దీ క్యాబేజీ నుండి వాటర్ ఊరి వస్తుంది. ఫ్రెష్ క్యాబేజీ అయితే వాటి నుండి వచ్చే వాటరే సరిపోతుంది. లేదంటే కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాబేజీని గట్టిగానే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి పలుచగా చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాబేజీని కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ వేసిన వెంటనే కలుపుకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పకోడీ మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది టిష్యూ పీల్చుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన క్యాబేజీని కూడా కొంచెంగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకుల్ని, అలాగే పచ్చిమిర్చిని తీసుకొని జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పుకు బదులుగా వేరుశనగ పలుకులను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పకోడీలోకి వేసుకోవాలి.